చాలా మంది సైడ్ బిజినెస్ లాగా బొలెరో పికప్ ట్రక్ నడిపిస్తారు కదా, ఆ బిజినెస్లో ఎంత మనీ ఉందో చూద్దాం. మీరు ఫస్ట్ హ్యాండ్ బొలెరో పికప్ వెహికల్ కొనాలి అంటే అరౌండ్ 10.5 to 11.5 lakh అవుతుంది. అదే ఎక్స్పీరియన్స్ ఓనర్స్ ఏం చేస్తారంటే 2020 లేదా 2021 మోడల్ సెకండ్ హ్యాండ్లో కొంటారు. ఇది వాళ్ళకి 5.5 lakh to 6.5 lakh రూపీస్ పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ గురించి చూద్దాం. ఆన్ యావరేజ్ హైదరాబాద్ నుంచి వరంగల్ కి అరౌండ్ 150 కిలోమీటర్ రన్ పడుతుంది. దానికి మన వాళ్ళు 3000 నుంచి 3500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. వచ్చేటప్పుడు మన లక్ బాగుండి రిటర్న్ లోడ్ పడితే దానికి ఒక 1000 to 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో యావరేజ్ లో అన్ని బాగుంటే ఒక రోజుకి 3000 to 4000 రూపీస్ వస్తాయి. కానీ మీరు ఎవ్రీడే ట్రిప్ వేయలేరు. మండీ హాలిడేస్ ఉండొచ్చు, వెహికల్ మెయింటెనెన్స్ ఉండొచ్చు, డ్రైవర్ రాకపోవచ్చు, లోడ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం పడచ్చు. ఇలా మంత్ లో మీరు 20 డేస్ వేసుకున్నా ఆన్ యావరేజ్ 60,000 నుంచి 80,000 రూపీస్ పర్ మంత్ మీకు వస్తుంది గ్రాస్ రెవెన్యూ. ఇప్పుడు ఖర్చులు చూద్దాం. ఒక రోజుకి 200 కిలోమీటర్స్ అనుకున్నా, మైలేజ్ 12 కిలోమీటర్స్ పర్ లీటర్ అనుకున్నా, డీజిల్ కి మాత్రం మీకు 24 నుంచి 26,000 రూపీస్ దాకా అవుతుంది. తర్వాత మంత్లీ ఈఎంఐ అరౌండ్ 11,500 రూపీస్ ఉంటుంది. తర్వాత డ్రైవర్ ఖర్చులు అదొక 20,000 రూపీస్ అనుకుందాం. తర్వాత టైర్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 6,500 రూపీస్ అనుకుందాం. మొత్తం కలిపితే అరౌండ్ 62 to 64,000 రూపీస్ అవుతుంది మీకు ఖర్చు. సో మీకు వచ్చే నెట్ ప్రాఫిట్ అరౌండ్ 18 to 20,000 రూపీస్. సో బేసికల్లీ బిజినెస్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా గ్యారంటీడ్ రిజల్ట్స్ రావు. చాలా రిస్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, దాంతో పాటు మీకు రివార్డ్స్ వస్తాయి. ఇది జస్ట్ బిజినెస్ బ్రేక్ డౌన్ వీడియో మాత్రమే. నేను ఎవరిని బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేయట్లేదు.